ఇక సెర్చ్ లో అడోబీ ఫోటోషాప్ అని కొట్టండి. సో మీ దాంట్లో ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసుకోకపోతే చేసుకోండి. సో అడోబీ ఫోటోషాప్ అని కొట్టగానే మనకి ఇక్కడ 2023 వర్షన్ అని వస్తుంది. సో మీ దాంట్లో ఏదైతే వర్షన్ ఉందో సో ఆ వర్షన్ రిలేటెడ్ అండ్ రైట్ క్లిక్ చేసేసుకొని పిన్ టు టాస్క్ బార్ అని యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు సాఫ్ట్వేర్ లిస్ట్ లో యాడింగ్ అనేది అవుతుంటుంది డౌన్లో. సో దీన్ని మీరు మూవ్మెంట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. సో మీకు ఎక్కడైతే స్పేసింగ్ అనేది యాడ్ అవ్వాలో అక్కడ మూవ్మెంట్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఇక్కడ నుండి ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే సెర్చ్ లో నుండి అడోబ్ ఫోటోషాప్ అని వస్తుందిగా దీనిపైన క్లిక్ చేసిన అండ్ ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేసినా మనకు ఓపెన్ అనేది అవుతుంది సాఫ్ట్వేర్. సో సైజ్ అనేది మనకు స్టార్టింగ్ లో మనకి ఇలాంటి రీసెంట్ ఫైల్స్ అనేది కనిపించావు మీకు, వర్కింగ్ ఫైల్స్. సో ఇలా విజిబుల్ అవుతుంది స్టార్టింగ్ లో మీకు. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అనేది ఉంది, ఇక్కడ న్యూ ఫైల్ అండ్ ఓపెన్ ఫైల్. సో ఆల్రెడీ మనం వర్క్ చేసిన ఫైల్ ని ఓపెన్ చేసుకొని ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఈ ఓపెన్ ఫైల్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. అండ్ న్యూగా వర్క్ చేసుకోవాలనుకుంటే న్యూ ఫైల్. అండ్ దీనికి కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి, ఈ షార్ట్ కట్స్ కూడా నోట్ చేసుకోండి. సో రెగ్యులర్ గా షార్ట్ కట్స్ అనేది మెయింటెనెన్స్ చేసుకోవాలి బుక్ లో. సో మనకు నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తుంటాయి కాబట్టి నేను పంపించే టెక్స్ట్ ఫైల్ అనేది మీకు ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత కనిపించదు. సో దానిపైన రికార్డింగ్స్, కొన్ని ఎలిమెంట్స్, బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ పంపించినప్పుడు సో ఈ టెక్స్ట్ అండ్ మార్నింగ్ క్లాస్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ లింక్స్ వచ్చినప్పుడు మీరు డిస్టర్బెన్స్ అనేది అవుతుంటుంది, ఆ టెక్స్ట్ ఫైల్ అనేది మీకు మిస్ అనేది అవుతుంటుంది. సో ఆఫ్టర్ 10 days తర్వాత మళ్ళీ స్క్రోల్ చేసుకోవాలి డేస్ కి, అండ్ 10 days బ్యాక్ క్లాస్ కంటే చాలా టైం అనేది తీసుకుంటుంది. సో అలా కాకుండా సో షార్ట్ కట్స్ అనేది నోట్ చేసుకోండి. అండ్ మీకు స్టార్టింగ్ లో షార్ట్ కట్స్ మీకు ఎప్పుడైనా ఇక్కడ విజిబుల్ అవుతుంటుంది. సో ఫైల్లోకి వెళ్తే ఇక్కడ నంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ అన్నాం, సేవ్ కి కంట్రోల్ ఎస్, అండ్ డిఫరెంట్ సేవ్ యాస్ ట్యాబ్ కి ఆల్ట్ కంట్రోల్ ఎస్, అండ్ క్లోజ్ కి కంట్రోల్ డబ్ల్యూ, అండ్ ఓపెన్ కి కంట్రోల్ ఓ, కంట్రోల్ ఎన్. సో ఇలా డిఫరెంట్ షార్ట్ కట్స్ ఉంటాయి, ఇవన్నీ నోట్ చేసుకో. సో జస్ట్ కంట్రోల్ ఎన్ క్లిక్ చేస్తుంటే ఓపెన్ అవుతుంటుంది, లేదంటే ఇక్కడ న్యూ ఫైల్. సో న్యూ ఫైల్ క్లిక్ చేయగానే మనకు సో ఇక్కడ న్యూ డాక్యుమెంట్ సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అనేది చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ డిఫాల్ట్ గా కొన్ని సైజెస్ అనేది ఫోటోషాప్ వాళ్ళే ప్రొవైడ్ అనేది చేస్తారు. అండ్ లాస్ట్ లోకి వెళ్తే ఫిల్మ్ అండ్ వీడియో ఎడిటింగ్ కోసం. సో వీడియో ఎడిటింగ్ కి మనం ఏదైనా ఒక టెంప్లెట్ అనేది డిజైన్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ హెచ్డి సైజ్ అనేది ఉంది, ఫుల్ హెచ్డి సైజ్ 1920 ఇంటూ 1080 7020 72 రెజల్యూషన్ పిక్సెల్స్ లో. సో ఇక్కడ రెజల్యూషన్ యాడ్ చేసుకోవచ్చు మనం. సో దీనికి సంబంధించి ఇక్కడే డిఫాల్ట్ గా ప్రొవైడ్ అని చేస్తారు. సో నార్మల్ హెచ్డికి 1280 720 అండ్ హెచ్డి ఫార్మాట్ వచ్చేసి 1440 1080 అండ్ డిఫరెంట్ 4K సైజెస్ అండ్ 8K సైజెస్. సో ఈ సైజెస్ ని యూజ్ చేసుకొని సో వీడియోలో మనం ఏదైనా యానిమేషన్ చేసుకోవాలనుకున్నా, లేదంటే వీడియో పైన ఒక ఇమేజ్ అనేది అప్లై చేసుకోవాలనుకున్నా, సో ఆ వీడియో ఫార్మాట్ ని చూస్ చేసుకొని మనం డిజైన్ అనేది చేసుకోవాలి. సో ఫర్దర్ గా మీరు డిఫరెంట్ షార్ట్ ఫిల్మ్స్ రిలేటెడ్ వర్క్ చేస్తుంటే ఇవి చూసింగ్ అనేది అవుతుంది. ఆ ఇమేజ్ సైజ్ కూడా మనం క్యాప్చర్ చేసుకొని అక్కడ ఏదైనా యానిమేషన్ చేసుకోవాలనుకున్నా వీడియో ఎడిటింగ్ వాళ్ళకి ఇది ఎక్కువ యూజింగ్ అనేది అవుతుంది. ఫోటోషాప్ లో డిజైన్ అని చేసుకొని దాన్ని వీడియో లో యానిమేషన్ అని చేసుకోవచ్చు, లేదంటే ఇమేజ్ ఫార్మాట్ లో దానిపైన అప్లై చేసుకోనికి. సో ఏదైతే మనకు ఫార్మాట్ ఉందో సో దానిలో చూసింగ్ అనేది చేసుకోనికి ఇక్కడ ఆప్షన్స్ అనేది డిఫాల్ట్ గా ప్రొవైడ్ అనేది చేస్తాం. సో ఇందులో కొన్ని టీవీ సైజెస్ కూడా న్యూస్ రిలేటెడ్ వర్క్ చేసే వాళ్ళకి ఎన్టీడీసీ నేషనల్ టెలివిజన్ స్టాండర్డ్ సైజ్ రిలేటెడ్ ఇక్కడ వైడ్ స్క్రీన్. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేది టీవీ స్క్రీన్స్ లో వర్క్ చేసుకునే వాళ్ళకి ఏదైనా ఇమేజ్ టెంప్లెట్ అనేది ఆ సైజ్ లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ మాన్యువల్ గా మనకు ప్రొవైడ్ చేసిన సైజెస్ లో మనం వర్క్ చేసుకుని సరిపోతుంది. ఇక్కడ కొన్ని డిఫాల్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మొబైల్ సైజెస్ వచ్చేసి మనకు ఐఫోన్ లో సో ఫుల్ స్క్రీన్ లో ఏదైతే సైజ్ ఉందో అక్కడ 101920 అనేది మనకు నార్మల్ మొబైల్లో ఫుల్ స్క్రీన్ లో ఏదైనా ఒక స్టోరీ సైజ్, లేదంటే వాట్సాప్ ఫుల్ స్క్రీన్ స్టేటస్ లో అనేది ఉంటాయి కదా కొన్నిసార్లు ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో. సో అలా సైజ్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఆండ్రాయిడ్ అనేది 1080
అండ్ 1920 అనేది మనకు ఫుల్ స్క్రీన్ సైజ్. కంప్లీట్ గా టాప్ నుండి డిస్ప్లే అండ్ ఎండ్ వరకు ఈ సైజ్ అనేది కనిపిస్తుంటుంది. సో వాచ్ రిలేటెడ్ లో ఏదైనా డిజైన్స్ అనేది చేసుకోవాలనుకుంటే యాపిల్ వాచ్, ఐప్యాడ్, ఐఫోన్ ఎస్, సో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అని ఉంటాయి. సో వాటిని చూస్ చేసుకొని ఒక సైజ్ అనేది మనం యాడింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ ఐకాన్స్, డిఫరెంట్ డిఫరెంట్ యాప్ ఐకాన్స్ రిలేటెడ్ సైజ్ ఉంది. సో ఏదైనా యాప్ ఐకాన్ కోసం మనం డిజైన్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న యాప్ ఐకాన్. సో వెబ్సైట్ డిజైన్స్ వాళ్ళకి వెబ్ మోస్ట్ కామన్ లో టాప్ లో కనిపించే కొన్ని పేజెస్ అనేది ఉంటారు. సో వాటిలో యూజింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ వెబ్ లార్జ్ రిలేటెడ్ అండ్ వెబ్ మీడియం సైజెస్, సో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటుంది వెబ్సైట్ రిలేటెడ్. సో అందులో వర్క్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న సైజెస్. అండ్ ఏదైనా ఆర్ట్ రిలేటెడ్ వర్క్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి సో ఇక్కడ 1000x1000, 2000x2000, సో ఆర్ట్ డిజైన్స్ వాళ్ళకి సో ఇక్కడ కొన్ని సైజెస్. అండ్ నెక్స్ట్ ప్రింట్ లోకి వెళ్తే ప్రింట్ లోకి వెళ్తే ప్రింటింగ్ సంబంధించి మనం ఏదైనా డిజైన్ ని ప్రింట్ లోకి పంపించాలి అనుకున్నప్పుడు సో ఫార్మాట్ సైజ్ అనేది చేంజ్ అనేది అవుతుంటది. సో డైరెక్ట్ గా లీగల్ సైజ్ 8x4 అండ్ నెక్స్ట్ A4 సైజెస్ ఉంటుంది అండ్ A3. సో రెగ్యులర్ గా మనం A4 సైజెస్ ప్రింట్ అనేది సైజ్ తీసుకోవాలనుకుంటే A4 సైజ్ అండ్ A5, A3 సైజెస్. సో దానికన్నా ఇంకా స్మాల్ సైజ్ కావాలనుకుంటే సో A4 అంటే మనకి లార్జ్ సైజ్. సో మనం రెగ్యులర్ పేపర్ ఉంటుంది కదా, సో పేపర్ సైజ్. సో ఆ సైజ్ కాకుండా దానిలో ఆఫ్ కావాలనుకుంటే సో ఇక్కడ 105 అండ్ 148 పిక్సెల్స్ A6, A5 సైజ్. ఇక్కడ మనం డైరెక్ట్ సెర్చ్ చేసుకోవచ్చు. సో A3 అండ్ B5 సైజ్, C5 సైజ్ అని డిఫరెంట్ డిఫరెంట్ ప్రింటింగ్ లో కూడా మనకు సైజ్ అనేది ఉంటుంది. అండ్ 4x6 సైజెస్ కూడా ఉంటుంది. సో ఫోటో ఫార్మాట్ లోకి వెళ్తే సో రెగ్యులర్ మనం క్యాప్చర్ చేసిన ఫోటోస్ అనేది స్టోర్ చేస్తుంటారు కదా ఆల్బమ్ ఫోటోస్ లో. సో ఆ ఫోటో సైజెస్ కూడా ఇక్కడే ప్రొవైడ్ అనేది చేస్తాం. రెగ్యులర్ గా మనం క్యాప్చర్ చేసిన తర్వాత ఆల్బమ్స్ లో ఉండే ఫోటోస్ సైజెస్ వచ్చేసి 4x6 సైజ్. సో ఆ సైజ్ లో మనం ఏదైనా డిజైన్ చేసుకోవాలనుకున్నాం. సో దాని తర్వాత ఇంకా కొన్ని ఫ్రేమ్ సైజెస్ ఉంటాయి. సో అవన్నీ 5x7 అండ్ ఇంకొంచెం లార్జ్ ఫ్రేమ్ వచ్చేసి 8x10 వరకు కూడా మనకు ఫ్రేమ్స్ అనేది ఉంటుంది. 12-15. సో అంత పెద్ద సైజ్ అయితే మనం మాన్యువల్ గా ఇక్కడ అప్లై అనేది చేసుకోవాలి. ఇంచెస్ ప్లేసెస్ లో చేంజ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 12 అండ్ బై 15. సో ఇంకా లార్జ్ సైజ్ లో యాడ్ చేసుకోవాలి. 13x16. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో ఇక్కడ ఫోటోకి సంబంధించిన ఆప్షన్స్ అండ్ ఏదైనా ఫ్రేమ్స్ డిజైన్ చేసుకోవాలనుకుంటే సో ఇది బ్రోచర్స్ అండ్ ఫ్లైర్స్ డిజైన్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న ప్రింట్ రిలేటెడ్ ఆప్షన్స్, హోర్డింగ్స్ అండ్ ఆర్ట్ రిలేటెడ్ ఏదైనా ఆర్ట్ డిజైన్ చేసుకోవాలనుకున్నా, వెబ్సైట్ డిజైన్స్ వర్క్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్. అండ్ మొబైల్స్ రిలేటెడ్ ఫిల్మ్ అండ్ వీడియో ఎడిటింగ్ కోసం ఇక్కడ ఉన్న ఆప్షన్స్. అండ్ ప్రతి ఆప్షన్ ని మనం డైరెక్ట్ గా గూగుల్లో సెర్చ్ చేసుకొని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో డైరెక్ట్ గా మీకు సో నార్మల్ గా A4 సైజ్ అనేది ఎలా ఉంటుందో అండ్ యూట్యూబ్ తమ్నెల్ సైజ్ అనేది సో నార్మల్ తమ్నెల్ ఉంటుంది, హెచ్డి తమ్నెల్ ఉంటుంది. సో ఒక లోగో డిజైన్ కి ఎలా తమ్నెల్ యాడ్ చేస్తుంటారో స్టార్టింగ్ లో మీకు తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేసేసి లోగో డిజైన్ సైజ్ ఈ ఫోటోషాప్ అని సెర్చ్ చేస్తుంటే మనకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ అనేది విజిబుల్ అవుతుంటాం ఇక్కడ. సో ఫేస్బుక్ కి ఒక సైజ్ అనేది ఉంది అండ్ ఫేస్బుక్ కవర్ పేజ్ కి ఒక సైజ్ 250x150 అండ్ 160x160 సైజెస్ లో మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ యూట్యూబ్ లోగో సైజ్ డిజైన్ క్లిక్ చేస్తుంటే 800x800 పిక్సెల్స్. సో మీరు దేనికైతే వర్క్ చేస్తున్నారో దాని సైజ్ రిలేటెడ్. అండ్ A4 సైజ్ అనేది మీకు ఐడియా అనేది లేకపోతే డైరెక్ట్ గా A4 సైజ్ ఇక్కడ A4 సైజ్ అండ్ ఇంచెస్ లో 8.3 అండ్ 11.7 అండ్ పిక్సెల్స్ లో కూడా ఫార్మాట్ అనేది చూసింగ్ అని చేశారు. 2480x3508 ఇన్ పిక్సెల్స్ ఫార్మాట్స్. సో రిజల్యూషన్ వచ్చి 300 పిక్సెల్స్. సో ఇక్కడ నుండి మీరు డైరెక్ట్ గా సెట్ చేసుకోవచ్చు సైజెస్ అనేవి. సో ఎనీ సైజ్ అండ్ తమిళ సైజెస్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఒక వర్క్ ఫైల్ చేసుకోవాలనుకుంటే మనం కస్టమ్ సైజ్ అనేది తీసుకోవాలి. సో దానికోసం తమిళ సైజ్ పైన ప్రాక్టీస్ అనేది చేద్దాం. సో ఈ లోగో సైజెస్ అనేది స్మాల్ గా ఉంటాయి. 1080 వచ్చేసి మనకు లోగో సైజ్ నోట్ చేసుకోండి. తమిళ సైజ్ వచ్చేసి
1920 ఇంటూ సో ఒక్కొక్క టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ సో దాని రిలేటెడ్ సైజెస్ అనేది యాడ్ అవుతుంటుంది. 1920 విడ్త్ వచ్చేసి 1920 అండ్ హైట్ వచ్చేసి 1080. సో రెజల్యూషన్ అంటే క్లారిటీని ఎంత క్లారిటీ వరకు యాడ్ చేసుకోవాలనేది ఇక్కడ రెజల్యూషన్ అనేది మనకు క్రియేట్ అని అవుతుంది. సో 150 యాడింగ్ అనేది చేసుకోవాలి. అండ్ ఫార్మాట్ టైప్ వచ్చేసి ఇక్కడ న్యూ ఫైల్ క్లిక్ చేయగానే కంట్రోల్ ఎన్ షార్ట్ కట్ న్యూ ఫైల్ కి. సో ఇప్పుడు నోట్ చేసుకోండి, కంట్రోల్ ప్లస్ ఎన్. సో షార్ట్ కట్స్ పైన వర్క్ చేసినప్పుడే మనకు వర్క్ అనేది ఫాస్ట్ గా చేసుకోగలుగుతాం. సో ఒక షార్ట్ కట్స్ కాకుండా మనం మాన్యువల్ గా డిజైన్ చేసుకోవాలనుకుంటే సో ఒక 20 minutes చేసే డిజైన్ 1 hour టైం అనేది పడతాం. సో అలా కాకుండా షార్ట్ కట్స్ పైన మనం వర్క్ చేసుకుంటే ఈజీగా ఒక 20 to 15 minutes లో డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఫర్ కంట్రోల్ ఎన్ ఫర్ న్యూ ఫైల్ క్రియేట్. కంట్రోల్ ఎన్ క్లిక్ చేయగానే న్యూ ఫైల్ విండో అవుతుంది. జస్ట్ ఓపెన్ న్యూ ఫైల్. ఇక్కడ మనం సైజెస్ అనేది ఎంటర్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ మనం డిజిటల్ మీడియాకి వర్కింగ్ అనేది చేసి ఏదైతే మనకి డిస్ప్లేస్ అండ్ ఆన్లైన్ లో విజిబుల్ అవుతుంటాయో లేదంటే టీవీస్ లో విజిబుల్ అయ్యే వాటికి పిక్సెల్ ఫార్మాట్ లో చూసింగ్ అనేది చేస్తుంటాం. అండ్ ఇంచెస్ అనేది ఏదైతే ఫ్రేమ్స్ రిలేటెడ్ లో మనం వర్కింగ్ అనేది చేస్తున్నామో సో ప్రింట్ మీడియాకి సంబంధించింది అయితే మనం ఇంచెస్ ఫార్మాట్ లో ఉంటాం. అండ్ సెంటీమీటర్స్ అనేది లార్జ్ హోర్డింగ్స్ రిలేటెడ్ లో ఈ సెంటీమీటర్ ఫార్మాట్ అనేది ఉంటుంది. అండ్ డిఫరెంట్ ఫార్మాట్స్ మిల్లీమీటర్స్ అండ్ పాయింట్స్ పికాస్ అనేది డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఉంటాయి. సో ఇంచెస్ లోనే మళ్ళీ సెంటీమీటర్స్ లో మిల్లీమీటర్స్. సో ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ అనేవి ఉంటాయి. సో మనకు మెయిన్ గా యూజ్ అయ్యేది ఇంచెస్ అండ్ పిక్సెల్స్. సో ప్రింటింగ్ అయితే ఇంచెస్ ఫార్మాట్ లో యాడింగ్ అనేది చేస్తుంటాం. అండ్ పిక్సెల్స్ అయితే వెబ్ రిలేటెడ్. సో యూట్యూబ్ ఛానల్స్ కైనా ఫేస్బుక్ పోస్ట్ అండ్ ఇన్స్టాగ్రామ్ సో ఎనీ టీవీస్ అండ్ మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ లో చూస్తే ప్రతి దానికి మనం సైజెస్ అనేది పిక్సెల్స్ ఫార్మాట్ లోనే ఉంటారు. సో ఇక్కడ మీరు రాంగ్ గా చూస్ చేసుకున్నా కానీ మీకు ఎర్రర్స్ అనేది వస్తుంటారు. సో రాంగ్ గా చూస్ చేసుకోవద్దు. అండ్ ఫైనల్ అవుట్పుట్ లో మీకు ప్రాబ్లం వస్తుంటే డిజైన్ మొత్తం మళ్ళీ రీక్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఒక సైజ్ అనేది మీరు పర్ఫెక్ట్ గా 1920 కాకుండా సో ఇంకా డిఫరెంట్ సైజ్ అనేది క్రియేట్ చేసి మీరు thumbnail సైజ్ గా అప్లోడ్ చేశారనుకోండి, లేదంటే ఛానల్ బ్యానర్ గా అప్లోడ్ చేస్తే ఆ సైజ్ మొత్తం మీకు చేంజ్ అనేది అవుతుంటుంది. సో అప్పుడు కరెక్ట్ సైజ్ లో మ్యాచ్ అనేది కాకుండా ఎర్రర్స్ అనేది వస్తుంటుంది అప్లోడ్ చేసుకుంటప్పుడు. సో అలాంటి ప్రాబ్లం రావద్దు అనుకున్నప్పుడు సో ఇందులో ఉన్న ఆప్షన్స్ లో పర్ఫెక్ట్ గా చూస్ అనేది చేసుకోవాలి. 1920 విడ్త్ అండ్ చూస్ పిక్సెల్ ఫార్మాట్. ఇక్కడ ఓరియంటేషన్ అనేది డిఫాల్ట్ గా ఇక్కడ ఉంటుంది. అండ్ రీల్ సైజ్ కి అయితే మళ్ళీ కన్వర్ట్ చేసుకోవాలి. సో హైట్ వచ్చేసి 1080, రెజల్యూషన్ 150 అండ్ ఇక్కడ పిక్సెల్ బై ఇంచ్ ఉండాలి. అండ్ కలర్ మోడ్ వచ్చేసి సో మనం డిజిటల్ మీడియాకి వర్క్ చేస్తున్నాం కాబట్టి సో లాస్ట్ క్లాస్ లో డిస్కస్ అనేది చేసుకున్నాం కదా. సో ఎలాంటి కలర్ మోడ్ అనేది యూజ్ చేస్తుంటాం. సో డిజిటల్ మీడియాకి యూట్యూబ్ ఛానల్ కి thumbnail అనేది డిజైన్ చేస్తున్నాం. సో కలర్ మోడ్ నేను ఆర్జీబీ చూస్ చేసుకోవాలా ఆర్సీఎంవైకే చూస్ చేసుకోవాలి. సో ఆర్జీబీ దేనికి యూజ్ చేస్తుంటాం అండ్ సిఎంవైకే కలర్ దేనికి యూజ్ చేస్తుంటాం. డిజిటల్ మీడియాకి అయితే ఆర్జీబీ అండ్ ప్రింటింగ్ ఫర్ సిఎంవైకే. సో ఇప్పుడు నేను డిజిటల్ మీడియాకి వర్క్ చేస్తున్నాను కాబట్టి చూస్ ఆర్జీబీ కలర్. సో ఎనీ ల్యాబ్స్ రిలేటెడ్ ల్యాబ్ కి వర్క్ చేస్తుంటే ల్యాబ్. సో ఇవి రెండే ఫార్మాట్స్ యూజ్ అవుతుంటాయి. మల్టిపుల్ ఫార్మాట్స్ ఉంటాయి. సో ఏదైతే మనకు ఫ్రీక్వెంట్ గా యూజింగ్ అనేది అవుతుంటుందో సో అదే మనకు యూజ్ అనేది చేస్తుంటాం. సో క్లిక్ ఆన్ ఆర్జీబీ కలర్. ఇక్కడ మన బిట్ రేంజ్ అనేది ఉంటుంది. సో ఫోటో షాప్ పర్ఫార్మెన్స్ మనకు ఫాస్ట్ గా వర్క్ చేసుకోవాలనుకుంటే 8 బిట్ చేసుకుంటే తీసుకుంటుంది. అండ్ మీరు సైజ్ అనేది యాడ్ చేసుకున్నప్పుడు మీ సిస్టమ్ అనేది స్లో అనేది అవుతుంటుంది. సో 8 బిట్ యాడ్. సో చూస్ డిఫాల్ట్ గా వైట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇక్కడ డోంట్ కలర్ మేనేజర్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ డోంట్ కలర్ మేనేజర్ ఆర్ ఎస్ఆర్జీబీ ఫార్మాట్స్ లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. డోంట్ కలర్ మేనేజ్ అండ్ ఆర్జీబీ అని చూస్ చేసుకోవచ్చు. ఎస్ఆర్జీబీ ఫార్మాట్ ఉంది కదా. సో ఇదైనా ఉన్నా నో ప్రాబ్లం, డోంట్ కలర్ మేనేజ్ ఉన్నా నో ప్రాబ్లం. ఇక్కడ ఫార్మాట్ వచ్చేసి స్క్వేర్ పిక్సెల్స్ ఉండాలి.
మరి టీవీస్ కి నేషనల్ టీవీస్ వర్క్ చేసుకున్నప్పుడు సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేది చేంజ్ అనేది అవుతుంటారు. సో ఇక్కడ స్క్వేర్ పిక్సెల్స్ అంటే ప్రతిదానికి సేమ్ గా వర్కింగ్ అనేది అవుతుంటారు. సో అన్నిటిలో వర్క్ అయ్యే ఆప్షన్ స్క్వేర్ పిక్సెల్స్. సో క్లిక్ ఆన్ క్రియేట్. సో ఎవ్రీ టైం ఈ వాల్యూస్ ని మనం పర్ఫెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే డిఫికల్ట్ గా ఉంటుంది. సో దానికోసం ఇక్కడ సేవ్ ఆప్షన్ అనేది ఒకటి కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ సింబల్. సో దానిపైన క్లిక్ చేస్తుంటే సో క్లిక్ ఆన్ సో thumbnail సైజ్, సేవ్ ప్రీసెట్. thumbnail సైజ్ 05 అని యాడ్ చేశాను. క్లిక్ ఆన్ సేవ్ ప్రీసెట్. సేవ్ చేసుకునేటప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఫైనల్ గా. సో లేదంటే ప్రతిసారి ఎర్రర్ అనేది వస్తుంటుంది. సో క్లిక్ ఆన్ 1920 1080 పిక్సెల్స్ ఫార్మాట్, రెజల్యూషన్ 150, కలర్ మోడ్ RGB, 8 bit, పిక్సెల్ బై ఇంచ్ వైట్. సో క్లిక్ ఆన్ సేవ్ ప్రీసెట్. సో ప్రతిసారి మనం ఇవన్నీ వాల్యూస్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫోటోస్ ఫార్మాట్ లోకి వెళ్తే ఫోటోస్ లెఫ్ట్ సైడ్ లో సేవ్డ్ ఆప్షన్స్ మీద క్లోజ్ క్లిక్ చేశాను. అండ్ న్యూ ఫైల్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ సేవ్ లోకి వెళ్ళి సో ఇక్కడ thumbnail సైజ్ ఉంది కదా, సో 05 యాడ్ చేశాను కదా. సో దీన్ని క్లిక్ చేసేసి క్రియేట్ చేసుకొని సరిపోతుంది. సరే, మనం ఎవ్రీడే టెంప్లెట్స్ మీరు దేనికైతే వర్క్ చేస్తుంటారో దాని టెంప్లెట్స్ అనేది క్రియేట్ చేస్తుంటే ఈజీగా వర్క్ అనేది చేసుకోవచ్చు. సో న్యూ ఫైల్ ఫస్ట్ టైం సేవ్ అని చేసుకోండి. నెక్స్ట్ టైం ఇవన్నీ ఎంటర్ చేసిన అవసరం లేదు, మనకు చాలా టైం అనేది సేవ్ అని అవుతుంది. అండ్ మీరు వర్క్ చేసిన ఫైల్స్ కూడా రీసెంట్ ఫైల్స్ ఏదైతే ఉందో రెగ్యులర్ గా వర్క్ చేస్తున్న ఫైల్స్ కూడా సో ఇక్కడ విజిబుల్ అవుతుంటారు. సో ఇక్కడ లోగో సైజ్ వచ్చి 1080 లేదు, రీసెంట్ లో జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. లోగో సైజ్ అని మనకు ఇంపార్టెంట్ అయిపోయింది, కమ్యూనిటీ పోస్ట్ అండ్ లోగో సైజ్. ఇలా సేవ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సేవ్ చేసుకోండి ఈ వాల్యూస్ తోటి 1920 1080. సో క్లిక్ ఆన్ క్రియేట్. సో ఫైల్ అనేది క్రియేట్ అని అయిపోయింది. సో ఇది మనకు వర్క్ ఏరియా. వర్క్ ఏరియా అనేది ఒక్కొక్కరికి చేంజ్ అనేది అవుతుంటుంది. కొన్నిసార్లు మనం ఇక్కడ లేయర్స్ అనే విండో ఉంది. సో మనం ఏదైతే ఇమేజెస్ అనేది ఇంపోర్ట్ అనేది చేస్తుంటామో సో అవి ఈ లేయర్స్ ఫార్మాట్ లో కనిపిస్తుంటారు. ఇక్కడ కార్నర్ లో ఉంది కదా, సో ఈ కార్నర్ ఉన్నదాన్ని సో ఇక్కడ కార్నర్ లో అయితే మనకు ఒక 4 or 5 అనేది కనిపిస్తుంటాయి ఇమేజెస్. సో అలా కాకుండా మల్టిపుల్ ఇమేజెస్ కనిపించాలనుకుంటే ఈ లేయర్ ని హోల్డ్ చేసుకొని సో మీకు నచ్చిన ప్లేసెస్ లోకి మూమెంట్ అనేది తీసుకోవచ్చు. అండ్ కార్నర్ లో క్లిక్ చేసేసి హైట్ కూడా మనం ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నంబర్ ఆఫ్ లేయర్స్ మనం ఎన్నైతే ఇమేజెస్ అనేది ఇంపోర్ట్ అనేది చేస్తుంటామో సో అక్కడ ఉన్న అన్ని ఇమేజెస్ అనేది ఇందులో మీకు యాడింగ్ అనేది అవుతుంటారు. సో దీన్ని ఎక్కడికైనా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ టూల్ బార్ ని కూడా సో ఇక్కడ కార్నర్ లో అప్లై చేసుకోవాలనుకున్న లేయర్ విండోని ఇక్కడ కార్నర్ లో అప్లై చేసుకోవాలనుకున్నా సో మనకు నచ్చినట్టు కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ప్రాపర్టీస్ కూడా ఇక్కడికి మూవ్మెంట్ చేసుకోవచ్చు. అండ్ స్పాచెస్ ని కూడా ఇక్కడికి మూవ్మెంట్ చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లోకి ఇక్కడ ఏదైతే నేమ్ అని ఉందో సో ఇక్కడ లేయర్స్ అండ్ స్పాచెస్ అండ్ ప్రాపర్టీస్. ఇక్కడ కలర్ విండోస్ ఉంది కదా, సో ఈ కలర్ విండోని సో ఇక్కడ కార్నర్ లో ఉంటే ఓన్లీ 2 or 3 విజిబుల్ గా అవుతుంది. సో మళ్ళీ స్క్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది డౌన్. సో అలా కాకుండా సో ఇక్కడ యాడ్ చేసుకొని కంప్లీట్ గా స్క్రోల్ చేస్తుంటే ఇంకా ఎక్కువ కలర్స్ అనేది విజిబుల్ అవుతుంటాయి. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే సో కలర్ అనేది అప్లై అనేది అవుతుంటుంది బ్యాక్గ్రౌండ్. సో ఇలా అప్లై అనేది చేసుకోవచ్చు. సో లేయర్స్ విండోస్ అనేవి మనకి ఇక్కడ విజిబుల్ అని అవుతుంది. ఇక్కడ అప్లై అయిన కలర్ లేయర్ విండోస్. సో వన్స్ మనకి ఇక్కడ లేయర్స్ అనేది ఇక్కడ ఇంటూ బటన్ క్లిక్ అయినా లేదంటే ఏదైనా కీప్ క్లిక్ చేసైనా లేదంటే బై మిస్టేక్ లో మీరే క్లోజ్ చేసేదారు అనుకోండి ఇక్కడ విజిబుల్ గా రావట్లేదు. సో దానికోసం మనం ఎడిటింగ్ ఫార్మాట్ ని వర్క్ ఏరియాని చూసింగ్ అనేది చేసుకోవాలి. విండోస్ లోకి వెళ్తే సో టాప్ లో మనకు ఫైల్ ఆప్షన్స్ ఇంకా మల్టిపుల్ ఫైల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ న్యూ క్లిక్ చేసేసి లైక్ thumbnail సైజ్, లోగో సైజ్ క్రియేట్. సో ఇంకొక వర్క్ ఏరియా కూడా యాడింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సో ఒక వర్క్ ఏరియా ఇలా మల్టిపుల్ వర్క్ ఏరియాస్ పైన మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇలా 100+ వర్క్ ఏరియాస్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ప్రతిదీ ఇక్కడ యాడింగ్ అవుతుంది. ఇక్కడ thumbnail సైజ్ పైన వర్క్ చేసుకోవచ్చు. ఎట్ టైం కమ్యూనిటీ పోస్ట్, సో మళ్ళీ ఇంకొక లోగో ఛానల్ పైన అండ్ స్టోరీ సైజ్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ పైన మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. సో వీటిని క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ తన నేమ్ పక్కన ఇంటూ మార్క్ ఉంది కదా, సో ఇక్కడ ఇంటూ మార్క్ క్లిక్ చేసేసి క్లిక్ చేస్తుంటే క్లోజ్ అనేది అవుతుంది. సో ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్
ఇవి ఫైల్లో ఉన్న ఆప్షన్స్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న పిహెచ్డిని ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఫైల్. సో ఇందులో మనకి ఏదైనా టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకోవాలనుకున్నా, సో టెక్స్ట్ ని అలైన్మెంట్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటా ఓపెన్ చేసుకొని సో ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ జస్ట్ సింగిల్ క్లిక్ తోటి మనం మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్ లోకి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ లో ఒక్కొక్క కలర్ బ్యాక్గ్రౌండ్. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ ని ఓపెన్ చేసుకుని వెళ్ళాం అండ్ టెక్స్ట్ ని చేంజ్ కూడా చేసుకోవచ్చు. టెక్స్ట్ ని కూడా మనం చేంజ్ అనేది చేసుకోనికి ఈ ఓపెన్ ఫైల్ అనేది యూజింగ్ అనేది అవుతుంది. క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఇంటో, సో సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ ఆప్షన్, సో అవసరం లేదనుకుంటే నో క్లిక్. సో ఇది ఓపెన్ లో ఉన్న ఆప్షన్స్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనం ఇంతకుముందు వర్క్ చేసి మిడిల్లో ఆపేసిన ఫైల్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ O ఫర్ ఓపెన్ ఫైల్. కంట్రోల్ ప్లస్ ఓపెన్ ఫైల్ అండ్ జస్ట్ క్లోజ్ చేసుకోవాలంటే అగైన్ క్లోజ్. అండ్ న్యూ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత సో ఇందాక మనం ఏదైతే వర్క్ ఏరియా ఉందో సో అదే వర్క్ ఏరియా అనేది సేవ్ లోకి వెళ్తే thumbnail సైజ్ క్రియేట్. సో వర్క్ ఏరియా అనేది డిస్టర్బెన్స్ గా ఉంది అండ్ లేయర్స్ కూడా పర్ఫెక్ట్ గా విజిబుల్ అవ్వట్లేదు. సో ఇది కంప్లీట్ ఇవన్నీ క్లోజ్. రైట్ క్లిక్ చేసేసుకుంటే మనకి క్లోజ్ ఆప్షన్స్ వస్తుంటాయి, లేయర్స్ అండ్ ప్యాటర్న్స్ అండ్ గ్రేడియంట్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్, లైబ్రరీస్. సో ఇలాంటిది మనకు టూల్ బార్ కూడా క్లోజ్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మనం వర్క్ చేసుకోవాలనుకుంటే ఎలాంటి ఆప్షన్స్ అనేది కనిపించట్లేదు. సో దానికోసం మనకు పైన ఆప్షన్స్ ఉంది కదా, సో ఇది ఎవ్రీడే ఒక్కొక్క టాపిక్ రిలేటెడ్ లో కవర్ అనేది అవుతుంటుంది. లేయర్స్, కాపీ అండ్ ఫిల్టర్స్, ఇందులో కెమెరా ఫిల్టర్స్, కలర్ గ్రేడింగ్ అండ్ బ్లర్ ఫిల్టర్స్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ అనేది అప్లై అనేది అవుతుంటుంది. అడ్వాన్స్ కలర్ గ్రేడింగ్ అండ్ వ్యూలో జూమ్ ఇన్ జూమ్ అవుట్ సంబంధించిన ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఇవి కూడా రెగ్యులర్ కవర్ అని అవుతుంటాయి అండ్ ప్లగిన్స్ కూడా ఉంటాయి కొన్ని. సో స్కిన్ స్మూతనింగ్ రిలేటెడ్ ప్లగిన్స్, పోర్ట్రేచర్ అనే ప్లగిన్ ఉంటుంది. జస్ట్ వన్ క్లిక్ లోనే ఇమేజ్ మొత్తం స్కిన్ అనేది స్మూత్నెస్ అనేది చేసుకోవచ్చు. సో స్మూత్నెస్ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో ఇలాంటి ప్లగిన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, వాటిని లోడ్ అనేది చేసుకుంటే సో జస్ట్ వన్ క్లిక్ లోనే మీకు స్కిన్ స్మూతనింగ్ లో ఒక 20 minutes చేసే స్కిన్ స్మూతనింగ్ అనేది ఈ ప్లగిన్ అనేది ఒక 1 to 2 minutes లో క్రియేట్ అనేది చేస్తుంటారు. అండ్ విండోస్ లోకి వెళ్ళి వర్క్ స్పేస్ అండ్ ఇక్కడ ఎసెన్షియల్ డిఫాల్ట్ ఉండాలి. సో మీరు 3D పైన వర్క్ చేస్తుంటే 3D రిలేటెడ్ ఉంటుంది అండ్ గ్రాఫిక్ అండ్ వెబ్సైట్ డిజైన్ రిలేటెడ్ గ్రాఫిక్స్ అనేది వర్క్ చేస్తుంటే గ్రాఫిక్ అండ్ మోషన్స్ డిజైన్ ఏదైనా చేస్తుంటే మోషన్స్ రిలేటెడ్ అండ్ పెయింటింగ్ అండ్ ఫోటోగ్రఫిక్ వర్క్ చేస్తుంటే ఫోటోగ్రఫీ. సో ఫోటోగ్రఫీ క్లిక్ చేయగానే మనకు సో మెయిన్ గా ఒక ఇమేజ్ కి రిలేటెడ్ లో లేయర్స్ అనే ఆప్షన్ వస్తుంటది అండ్ ఇక్కడ కలర్ గ్రేడింగ్ సంబంధించిన ఆప్షన్స్ అనేది విజిబుల్ అవుతాయి. అండ్ వర్క్ స్పేస్ లోకి వెళ్ళి పెయింటింగ్ రిలేటెడ్ అయితే బ్రషెస్ అండ్ కలర్స్ అనేది చూస్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ అన్ని ఆప్షన్స్ అనేవి విజిబుల్ అనేది అవ్వాలి. సో మీకు ఆల్ ఆప్షన్స్ ప్రతి ఇక్కడ ఉన్న వర్క్ స్పేస్ లో ఉన్న ప్రతి ఆప్షన్స్ ఫోటోగ్రఫీ అండ్ పెయింటింగ్, మోషన్ అండ్ గ్రాఫిక్, వెబ్ అండ్ 3D రిలేట్ లో ఉన్న ఆల్ ఆప్షన్స్ అనేది మీకు విజిబుల్ అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ ఎసెన్షియల్ డిఫాల్ట్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఎసెన్షియల్ డిఫాల్ట్ చూస్ చేయగానే మళ్ళీ వర్క్ స్పేస్ అనేది మనకు అన్ని యాడ్ అనేది అవుతుంది. వన్స్ ఎసెన్షియల్ డిఫాల్ట్ అనేది చూస్ చేసిన తర్వాత రిసెట్ ఎసెన్షియల్, సో ఇది వెరీ ఇంపార్టెంట్. మనకు రిసెట్ ఎసెన్షియల్ క్లిక్ చేస్తుంటే సో స్టార్టింగ్ లో మనకు ఫోటోషాప్ ఏదైతే ప్రొవైడ్ అనేది చేశారో సో అన్ని ఆప్షన్స్ అనేది మళ్ళీ రీసెట్ అనేది అవుతుంది. సో ఇక్కడ టూల్ బార్ ఏది మిస్ అయినా, ఇప్పుడు లేయర్ విండో మిస్ అయింది అనుకోండి, జస్ట్ విండోస్ లోకి వెళ్ళండి, వర్క్ స్పేస్ ఎసెన్షియల్ డిఫాల్ట్ టిక్ మార్క్ చేసుకోండి, రీసెట్ ఎసెన్షియల్ యాడ్ అనేది అయిపోతుంది. ఇది మన వర్క్ ఏరియా. సో ఇలా ఉండాలి, డిఫాల్ట్ గా ఇలానే ఉంటుంది. సో ఈ లేయర్స్ ని ఒకటి మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కార్నర్ లో యాడ్ చేసుకొని ఇక్కడ వరకు యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవడం. అండ్ ఇమేజెస్ మనం బ్యాక్గ్రౌండ్స్ ని ఇంపోర్ట్ చేసినప్పుడు ఇక్కడ విజిబుల్ అవుతుంటాయి అండ్ మనం వర్క్ చేసుకునే టూల్స్ అనేవి సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి అండ్ దానికి సంబంధించిన చేంజెస్, ప్రాపర్టీస్ ఆప్షన్స్ అనేది అండ్ రైట్ సైడ్ కలర్ గ్రేడ్ సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి
అండ్ కలర్స్ ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే స్వాప్ చేసి అండ్ గ్రేడియంట్స్ సింగిల్ కలర్ కాకుండా మల్టిపుల్ కలర్స్ గ్రేడియంట్స్ అనేది ఉంటుంది. 2 కలర్ గ్రేడియంట్స్ అని ఉంటుంది. అండ్ ప్యాటర్న్స్ రిలేటెడ్ ఏదైనా గ్రాస్ రిలేటెడ్ ప్యాటర్న్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో మళ్ళీ చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో వాటర్ రిలేటెడ్ కలర్స్ ప్యాటర్న్స్ ఇవన్నీ ఇక్కడ ఆప్షన్స్ అనేది ఉంది. సో మీకు ఏదైనా అన్వాంటెడ్ అనిపిస్తే ఇక్కడ లైబ్రరీస్ అనేది అన్వాంటెడ్ రైట్ క్లిక్ చేసేసి క్లోజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ప్రాపర్టీస్ కూడా ఆటోమేటిక్ గా ఆన్లైన్ ఉంటాయి. సో అడ్జస్ట్మెంట్ కూడా ఇప్పుడు అవసరం లేదనుకుంటే రైట్ క్లిక్ చేసి క్లోజ్. సో ప్యాటర్న్స్ కూడా అవసరం లేదనుకుంటే రైట్ క్లిక్ చేసేసి క్లోజ్ అనేది చేసుకోవచ్చు. లేదంటే విండోస్ లోకి వెళ్ళి వర్క్ స్పేస్ రీసెట్ ఎస్టేషన్ అంటే సో ఆల్ ఆప్షన్స్ అనేది విజిబుల్ గా అవుతాయి. అండ్ డే వైజ్ గా ఇక్కడ ఉన్న టాపిక్స్ లో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఫోటోలు. సో ఇమేజ్ ఆర్ వీడియోని ఇంపోర్ట్ అనేది చేసుకున్న తర్వాత సో ఆ ఇమేజ్ ని ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ లోకి మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ లర్న్ మోడ్ అనేది ఎలాంటి క్లిక్ చేయాలని అవసరం లేదు. సో మళ్ళీ వేరే వీడియోస్ అనేది ప్లే అని అవుతుంటుంది. సో అలా క్లిక్ చేయకుండా జస్ట్ ఇక్కడ ప్రివ్యూ. సో ఏదైనా టూల్ బార్ లో అర్థం అవ్వకపోతే సెలెక్షన్ ఆర్ లేయర్ సరే 1 సెకండ్ దానిపైన కర్సర్ ని హోల్డ్ చేస్తుంటే దాని ఆప్షన్స్ అనేది మీకు యూజింగ్ నౌ. సో ఎలిప్టికల్ మార్కెట్ టూల్ అనేది ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో రౌండెడ్ సెలెక్షన్స్ చేసుకోవాలనుకుంటే ఎలిప్టికల్ మార్కెట్ టూల్ అండ్ నెక్స్ట్ ఈ సెలెక్షన్ టూల్స్ అని మళ్ళీ సబ్ టూల్స్ అని ఉంటాయి. రైట్ క్లిక్ చేస్తుంటే సో ఇందులో రెక్టాంగిల్ మార్కెట్. సో ఏదైనా ఒక బాక్స్ షేప్స్ ని క్రియేట్ చేసుకోవాలంటే రెక్టాంగిల్ మార్కెట్ టూల్ అండ్ సింగిల్ రో మార్కెట్ టూల్ అండ్ సింగిల్ కాలమ్ మార్కెట్. సో ఒక్కొక్క దాంట్లో మళ్ళీ సబ్ ఆప్షన్స్ అని ఉంటుంది కొన్ని టూల్స్ లో. సో అందులో మనకు 1 or 2 సో ఫ్రీక్వెంట్ గా యూజింగ్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ లాసర్ టూల్ అనే ఆప్షన్ ఇందులో 3 టూల్స్ ఉన్నాయి. సో ఇందులో మనకి ఎక్కువ యూజ్ అయ్యేది పాలిగాన్ లాసర్ టూల్ అండ్ లాసర్ టూల్. అండ్ పిక్ సెలెక్షన్ టూల్స్ లో మనకు 3 ఆప్షన్స్ ఉంది. సో ఇక్కడ ఓల్డ్ వర్షన్స్ లో ఉన్న ఆప్షన్స్ కూడా మనకు ఫోటోషాప్ అనేది ఓల్డ్ వర్షన్స్ లో ఉన్న ఆప్షన్స్ అనేది రిమూవ్ అనేది చేయకుండా సో కొత్త ఆప్షన్స్ అనేది యాడ్ చేస్తాం. సో ఇందులో మనకు ఓల్డ్ వర్షన్స్ లో మ్యాజిక్ వన్ టూల్ ఒకటే ఉంటుంది. సో దాని తర్వాత న్యూ ఏ వచ్చిన తర్వాత ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్స్ అండ్ పిక్ సెలెక్షన్ టూల్స్ అనేది యూజింగ్ అనేది అవుతుంది. సో దానికన్నా మనం అడ్వాన్స్ లెవెల్. సో ఇది చేసే వర్క్ మనకు ఒక 5 to 10 minutes అనేది ఈ టూల్ తో మనం వర్క్ చేసుకోవాలనుకుంటే జస్ట్ 1 seconds లోనే ఈ క్విక్ సెలెక్షన్ టూల్ తోటి యూజింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా ప్రతి టూల్లో ఆప్షన్స్ అన్నీ ఉంటుంది. సో ఫస్ట్ ఒక ఇమేజ్ అనేది ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇమేజెస్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కొన్ని ఫ్రీ స్టాక్ ఇమేజెస్ వెబ్సైట్స్ అనేది ఉంది. సో అందులో డైరెక్ట్ గా సో ఇక్కడ స్టాక్ ఇమేజెస్ ని డౌన్లోడ్ చేసుకోనికి కొన్ని వెబ్సైట్స్ అనేది ఉంది. ఫ్రీ స్టాక్ ఇమేజెస్ అండ్ వెబ్సైట్స్ కి సో డైరెక్ట్ గా మనకి ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేస్తుంటే ఫ్రీ స్టాక్ ఇమేజెస్ అని సెర్చ్ చేయండి. వెబ్సైట్ లింక్స్ కూడా మీకు పంపిస్తాను. ఫ్రీ స్టాక్ ఇమేజెస్. సో మనం బ్యాక్గ్రౌండ్స్ అనేది చూస్ చేసుకోవాలనుకున్నా అండ్ నేచర్ రిలేటెడ్ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకున్నా డైరెక్ట్ సెర్చ్ అండ్ ఫ్రీ స్టాక్ ఇమేజెస్. సో అందులో మనకు మెయిన్ గా యూజ్ అయ్యేది pixels.com. సో వీటిలో ఉండే మనం డౌన్లోడ్ చేసుకొని మన ఇమేజెస్ లో యూజింగ్ అనేది చేస్తుంటాం. అండ్ అన్స్ప్లాష్ అండ్ రైట్ క్లిక్ చేసుకుని ఓపెన్ పిక్సెల్. సో ఈ లింక్స్ కూడా పంపిస్తాను మీకు. సో ఇందులో వచ్చి కొన్ని ఇమేజెస్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోండి. అండ్ ప్రీ పిక్ రైట్ క్లిక్ చేసేసి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అంటే సో ఇంకొక పేజ్ లో ఓపెన్ అనేది అవుతుంది ఇక్కడ. సో ఇవి మనకు ఫ్రీ సంబంధించిన ఆప్షన్స్. ఇంకా డౌన్లోడ్ ఉన్నాయి. షటర్ స్టాక్ అనేది మనకు పెయిడ్ వెబ్సైట్. సో ఒక్కొక్క ఇమేజ్ మనకు కొన్ని డాలర్స్ లో Indian rupees లోనే 100-150 రూపీస్ అనేది ఉంటుంది. సో అలాంటి ఇమేజెస్ ని మనం డైరెక్ట్ గా ఫ్రీ వెబ్సైట్ లో కూడా సేమ్ క్లారిటీ తోటి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఫ్రీ స్టాక్ లోకి వెళ్ళండి. సో మీరు ఏదైతే కీవర్డ్ అనేది ఎంటర్ అనేది చేస్తుంటారో దాని రిలేటెడ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఏదైనా ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే ఫొటోస్ అనేది చూస్ చేసుకుంటే సో డౌన్లోడ్ అని ఆప్షన్ ఉంటుంది. సో వీటిని మనం బ్యాక్గ్రౌండ్స్ లాగా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్, ఓపెన్ చేసుకొని ఫైల్ ని ఫ్రీ డౌన్లోడ్ క్లిక్ చేస్తుంటే ఇమేజ్ అనేది ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అనేది అవుతుంది. డౌన్లోడ్ అయిన ఇమేజెస్ ని మనం ఎలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలో చూద్దాం. ఇట్లా మల్టిపుల్ ఇమేజెస్, సో ఏదైనా ఇంటీరియర్ రిలేటెడ్, హౌస్ రిలేటెడ్, హోమ్ టూర్ కి వర్క్ చేస్తున్నాం. సో అందులో కొన్ని ఇమేజెస్ అనేది అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు సో ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ లో లేదంటే ఏదైనా రియల్ ఎస్టేట్ కంపెనీకి మీరు ఒక పోస్టర్ అనేది డిజైన్ చేయాలనుకుంటున్నాం. సో అందులో ఈ ఇమేజెస్ అనేది యూజింగ్ అనేది చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ లో ఇంటీరియర్ సంబంధించి జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్, ఫ్రీ డౌన్లోడ్. సో దేనికైనా మనం ఎనీ కీవర్డ్ మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఈ 4 వెబ్సైట్ లో సెర్చ్ చేస్తుంటే మీకు బెస్ట్ ఆప్షన్స్ అనేది వస్తుంటారు. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్, హౌస్ రిలేటెడ్ అండ్ ఇంటీరియర్ కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో డైరెక్ట్ గా మీరు గూగుల్లో కూడా సెర్చ్ అనేది చేసుకోవచ్చు. ఇంటీరియర్ డిజైన్ రిలేటెడ్ సెర్చ్ చేస్తుంటే ఇవి మనకి thumbnails, బ్లాగ్స్ లో ఎక్కువ యూజింగ్ అనేది చేస్తుంటాం. సో ఇక్కడ అన్స్ప్లాష్ అనే ఒక వెబ్సైట్ ఉంది కదా, డైరెక్ట్ గా రూట్ అనేది అవుతాం. సో ఇందులో నుంచి 4K క్వాలిటీలో మనం ఈ ఇమేజెస్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ మీకు నచ్చిన ఇమేజెస్ ని చూస్ చేసుకొని సో ఇంటీరియర్ డిజైన్ వర్క్ చేస్తుంటే వాళ్ళ డిజైన్స్ లో ఇలాంటి ఇమేజెస్ ని డౌన్లోడ్ చేసుకొని ఒక క్రియేటివ్ పోస్టర్ అనేది డిజైన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో అన్స్పాష్ అనేది ఇంతకు ముందుకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉండేది. సో కొన్ని ఇమేజెస్ అనేది పేడ్ లోకి రీసెంట్ గా కన్వర్ట్ అనేది చేశారు. సో మిగతావన్నీ ఫ్రీగానే ఉంటుంది. సో ఇక్కడ ఇంటీరియర్ డిజైన్ సెర్చ్ చేస్తుంటే pixabay.com లో మీకు నంబర్ ఆఫ్ అవైలబుల్ ఉంటుంది. స్టార్టింగ్ లో మనకు యాడ్స్ అని వస్తుంటది. సో వీటిని స్కిప్ చేసేసి డౌన్లోడ్ ఉన్నవి డౌన్లోడ్ అనేది చేసుకో. క్లిక్ ఆన్ ఓపెన్ అండ్ డౌన్లోడ్ 1920 HD. క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీ పిక్ లో కూడా హౌస్ రిలేటెడ్, సో మీరు ఎనీ స్కై బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఇక్కడ మనకు ఫార్మాట్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఫిల్టర్స్ అనేది ఉంటుంది. హౌస్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ ఫ్రీ అని చూస్ చేసుకోండి. మనకు కావాల్సింది వీడియోస్, ఐకాన్స్ అండ్ టెంప్లెట్స్ ఉంది కదా. సో మనకు కావాల్సింది ఫొటోస్. సో క్లిక్ ఆన్ ఫొటోస్. సో ఇది నుంచి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనం డౌన్లోడ్ అనేది చేసుకొని యూజింగ్ అనేది చేసుకోవచ్చు. ఓపెన్ అండ్ క్లిక్ ఆన్ డౌన్లోడ్, ఫ్రీ డౌన్లోడ్. అండ్ పిక్సెల్స్ లో కూడా సేమ్ ఆప్షన్. స్కై బ్యాక్గ్రౌండ్స్ అనేది మనం సో కొన్నిసార్లు ఫొటోస్ లో స్కై బ్యాక్గ్రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా విజిబుల్ అవ్వదు. సో అలాంటప్పుడు మనం స్కై రీప్లేస్ అనేది చేసుకోవాలనుకుంటే సో ఇందులో నుంచి స్కై బ్యాక్గ్రౌండ్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. స్కై బ్యాక్గ్రౌండ్. ఈ 4 వెబ్సైట్ లో మనకు బెస్ట్ గా అవుట్పుట్ అనేది ఉండదు. సో ఇందులో సెర్చ్ చేసుకోండి. స్క్రోల్ చేస్తుంటే మనకు నంబర్ ఆఫ్ స్కై ఇమేజెస్ అనేది ఉంది కదా. ఇవన్నీ ఫ్రీక్వెంట్ గా డైలీ కొన్ని ఇమేజెస్, వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే సో ఫర్దర్ గా మీకు ఏదైనా ఓన్ గా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫర్దర్ గా న్యూ స్కై బ్యాక్గ్రౌండ్స్ అనేది అప్లై అవుతుంటాయి వెబ్సైట్స్ లో. ఎవ్రీడే లాక్స్ ఆఫ్ ఇమేజెస్ అనేది క్రియేటర్స్ అనేది అప్లోడ్ అనేది చేస్తుంది. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో ఇందులో కొన్ని ఫ్రీ డౌన్లోడ్ ఉన్నాయి. అండ్ అన్స్ప్లాష్ లోకి వెళ్ళి సేమ్ సర్చ్ లో స్కై బ్యాక్గ్రౌండ్ సెర్చ్ చేస్తుంటే ఇందులో కూడా కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నైట్ వ్యూ బ్యాక్గ్రౌండ్స్ అనేది విజిబుల్ అవుతుంటాయి. అండ్ పిక్సెల్స్ లో కూడా సేమ్ కీవర్డ్ ని ఎంటర్ చేస్తాం. మీకు ఎందులో అయితే బెస్ట్ గా ఉందో సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. సో స్కై బ్యాక్గ్రౌండ్స్ అనేది అండ్ మౌంటైన్స్ రిలేటెడ్ అండ్ ల్యాండ్స్కేప్స్ ఇక్కడ కూడా కొన్ని స్కై బ్యాక్గ్రౌండ్స్ ఉంది కదా. డౌన్లోడ్, క్లిక్ ఆన్ డౌన్లోడ్. అండ్ ఫ్రీ పిక్ లో కూడా సేమ్ ఆప్షన్స్ అనేది మనకు విజిబుల్ అవుతుంది. ఈ 4 వెబ్సైట్స్ అనేది మనకు స్టాక్ ఇమేజెస్ ని డౌన్లోడ్ చేసుకోనికి యూజింగ్ అనేది అవుతుంది. సో ఇందులో కూడా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్. క్లిక్ ఆన్ ఫ్రీ డౌన్లోడ్. ఇలా డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఫర్దర్ గా స్కై బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఇమేజెస్ కూడా ప్రొవైడ్ అని చేస్తాను. సో వీటన్నిటిని యాడ్ చేసుకొని ఫోల్డర్ లాగా క్రియేట్ అని చేసి పెట్టుకోండి. అండ్ ఇవి స్టాక్ ఇమేజెస్. సో మీరు ఏదైనా ల్యాండ్స్కేప్ రిలేటెడ్ ఏదైనా సెర్చ్ చేసినా సో కొన్ని నేచర్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ సో ఇవి మనం డిజైన్స్ లో అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ
డౌన్లోడ్, క్లిక్ ఆన్ ఫ్రీ డౌన్లోడ్. ఇవన్నీ 4K క్వాలిటీలో ఉంటాయి. సో దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇలా చూద్దాం. సేమ్ ల్యాండ్స్కేప్ ని సో ఇక్కడ కూడా సర్చ్. సో ఇక్కడ కూడా మనకు కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అనేది విజిబుల్ అవుతుంటాయి. అండ్ బీచ్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ రావాలనుకున్నప్పుడు, ట్రావెల్ ఏజెన్సీకి వర్క్ చేసినప్పుడు ఇలాంటి ఇమేజెస్ అనేది మనకు యూజింగ్ అని అవుతుంది. సో బీచ్ రిలేటెడ్ ట్రిప్స్ అనేది ఎవరైనా ప్లాన్ చేసిన, యూటీ రిలేటెడ్ అనేది, సో వీటిని యాడ్ చేసి మనం డిజైన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ల్యాండ్స్కేప్ సన్స్ ఫ్లాష్ లో కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అనేది ఉంటాయి. సో ఇవన్నీ యూజింగ్ అనేది అవుతుంది వెబ్సైట్స్. అండ్ వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఫోటోషాప్ లోకి ఈ ఇమేజెస్ ని మనం ఇంపోర్ట్ అనేది చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఒక సైజ్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. సో ఈ సైజ్ లోనే మనం ఏదైనా వర్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇది వైట్ బాక్స్ ఏదైతే ఉందో మనకు డిఫాల్ట్ గా, సో ఇది వర్క్ ఏరియా. సో మిగతాదంతా మనకు వర్క్ స్పేస్. ఇక్కడ కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేసేస్తే సో వర్క్ ఏరియా కలర్స్ బ్లాక్ ఆర్ మీడియం గ్రే, లైట్ గ్రే, మీకు నచ్చిన కలర్ కస్టమ్. అండ్ సెలెక్టెడ్ కలర్స్ లో మీకు నచ్చిన కలర్ కూడా మీరు బ్యాక్గ్రౌండ్ కానీ అప్లై చేసుకోండి. రైట్ క్లిక్ చేసేసి డిఫాల్ట్ టైం ఉంచుకోండి. డిఫాల్ట్ కలర్ మనకి పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంటుంది, గ్రే కలర్. అండ్ వన్స్ ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ ఎంబెడెడ్, ఫైల్లో మనకు డౌన్ కి స్క్రోల్ చేస్తే ప్లేస్ ఎంబెడెడ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకొని మీరు ఎక్కడైతే ఫైల్ అనేది ఉందో డౌన్లోడ్స్ లో ఉంది కదా, డౌన్లోడ్స్ ఆర్ దిస్ పీసీలో ఎక్కడ ఉన్నా మీరు అక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు లోగోస్ అనే ఫోల్డర్ లో ఉంటాయి. సో లోగోస్ లోకి వెళ్ళి డబుల్ క్లిక్ చేస్తే ఇంపోర్ట్ అనేది అవుతుంది. సో డిలీట్ చేసుకోవాలి, డిలీట్ ఫైల్ ప్లేస్ ఎంబెడెడ్. సో డౌన్లోడ్స్ లో ఇందాక మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ఉంది కదా, క్లిక్ ఆన్ డౌన్లోడ్ అండ్ ఇంపోర్ట్. సో హౌస్ రిలేటెడ్ ఇమేజెస్ అంటే ఇక్కడ ఉన్న ఇమేజ్ కంప్లీట్ గా హై రెజల్యూషన్ లో మనకు ఇమేజ్ అనేది డౌన్లోడ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. సో ఇలా ఇమేజ్ ని ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి. సో ఇంకొక టైప్ లో ఫైల్ అండ్ ప్లేస్ ఎంబెడెడ్, సో వన్ టైప్. అండ్ సెకండ్ టైప్స్ లో సో జస్ట్ ఈ ఫైల్స్ ని ఓపెన్ చేసుకొని డౌన్లోడ్స్ లో అండ్ మినిమైజ్ అనేది చేసుకోవాలి ఇక్కడ. సో మినిమైజ్ ఆప్షన్స్ లో ఫస్ట్ వన్ ఉంది కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్. సో ఎక్కడైనా వన్ సైడ్ అనేది అప్లై చేసుకున్న తర్వాత 1 by 1 2 సైజెస్ లో అప్లై అనేది అయిపోయింది. జస్ట్ ఇక్కడికి స్కై రిలేటెడ్ ది ఆ హౌస్ ఇమేజ్ ని యాడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫోటోషాప్ లేయర్, క్లిక్ ఆన్ ఎంటర్ క్లిక్ చేస్తే యాడింగ్ అనేది అవుతుంది. సో ఇలా కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫుల్ సైజ్ లోకి కన్వర్ట్ చేసుకుని సరిపోతుంది. సో మూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ టూల్ ఏం చెప్పుకున్నాం మనం, మూవ్ టూల్. సో ఒక ప్లేస్ నుండి సో ఇక్కడ ఇమేజ్ పైన ఒకసారి క్లిక్ చేసేసి ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ లోకి మనం మూవ్మెంట్ అనేది చేసుకోవాలనుకుంటే ఈ మూవ్ టూల్ అనేది యూజింగ్ అనేది అవుతుంది. సో ఇలా సెకండ్ టైప్ లో మనం ఇంకొక ప్యానల్ అనేది ఓపెన్ చేసుకొని ఆ ప్యానల్ నుండి మినిమైజ్ కార్నర్ లో సైజ్ అనేది డిక్రీజ్ చేసుకున్న తర్వాత జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు స్కై ఇమేజ్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ, కన్ఫర్మ్ ఆర్ ఎంటర్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ ప్లేసింగ్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది. సో మూవ్ చేసుకోవాలనుకుంటే ఇంకో డిఫరెంట్ ప్లేస్ ఇలా ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకొక థర్డ్ వేలో సో ఆఫ్టర్ డౌన్లోడింగ్ తర్వాత సో షో ఇన్ ఫోల్డర్ మనకు డౌన్లోడ్ అయిన ఫైల్స్ అనేది ఇక్కడ విజిబుల్ అవుతుంది కదా. డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేయండి, షో ఇన్ ఫోల్డర్. అండ్ ఏదైనా ఇమేజ్ ని ఎనీ ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇలా 4 టైప్స్ లో చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న లాస్ట్ ఆప్షన్ ని ఫాలో అవ్వండి. జస్ట్ క్లిక్ అండ్ లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని ఫోటోషాప్ ని ఓపెన్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు మిడిల్. సో ఎగ్జాక్ట్ గా ఆల్ ట్యాబ్ క్లిక్ చేస్తుంటే మనకి ఇక్కడ ఫైల్స్ అండ్ ఫోటోషాప్ స్విచ్చెస్ అనేది అవుతుంటాయి. మనం ఎన్నైతే విండోస్ అనేది ఓపెన్ చేసామో సో ఆ విండోస్ అనేది స్విచ్ అనేది అవుతుంటుంది. సో వన్స్ డౌన్లోడ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని సో అగైన్ ఫైల్ న్యూ. సో క్లిక్ ఆన్ సేవ్ లోకి వెళ్ళి 19201080. సో క్లిక్ ఆన్ క్రియేట్. ఇంకొక ఫైల్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది.
ఇంకొక ఫైల్స్ లో సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇమేజ్ టెంప్లెట్ అనేది క్రియేట్ చేసుకొని ఇంపోర్ట్ అనేది చేయండి. స్టార్టింగ్ లో జస్ట్ లెఫ్ట్ ని హోల్డ్ చేసుకోండి. సో మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో అండ్ ప్రాక్టీస్ కోసం ఫుటేజెస్ కావాలనుకుంటే సో మెయిన్ బిజినెస్ మెయిన్ అని సెర్చ్ చేస్తుంటే సో ప్రాక్టీస్ కోసం ఫుటేజెస్ మీకు స్టార్టింగ్ లో సో మనం ప్రొవైడ్ చేసే కాకుండా మీరు కూడా ఇంకా ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే ప్రీపిక్ లోకి వెళ్ళి మెయిన్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఏ జనరేటెడ్ ఇమేజెస్ కూడా కొన్ని ఉంటాయి. సో దాన్ని రిమూవ్, ఇక్కడ డౌన్లోడ్స్. సో వీటిని కూడా మీరు డౌన్లోడ్స్ లో స్టోర్ చేసి పెట్టుకొని డిఫరెంట్ వెబ్సైట్ నుండి సో ఇవి కూడా మనకు ఫర్దర్ గా ప్రాక్టీస్ కోసం యూజింగ్ అనేది అవుతుంటారు. జస్ట్ ఓపెన్ ఎనీ ఇమేజ్. సో ఇది మీ పోర్ట్ఫోలియోకి యూజింగ్ అనేది అవుతుంటుంది. క్లిక్ ఆన్ డౌన్లోడ్, రీడౌన్లోడ్ అండ్ ఆఫ్టర్ డౌన్లోడ్ షో ఇన్ ఫోల్డర్ క్లిక్ చేయండి. డైరెక్ట్ ఓపెన్ కాకుండా షో ఇన్ ఫోల్డర్ అండ్ లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫోటోషాప్. అండ్ ఇక్కడికే డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేయకూడదు అండ్ మిడిల్ లోకి యాడింగ్ అనేది చేయాలి. ఇక్కడ ప్లస్ సింబల్ అనేది వైట్ ఏరియా ఏదైతే ఉందో సో ఆ వైట్ ఏరియా వచ్చే వరకు మనం మూవ్మెంట్ అనేది చేయాలి. క్లిక్ ఆన్ ప్లస్ సింబల్, కాపీ అండ్ లీవ్ చేసుకుంటే ఇక్కడికి ఇంపోర్ట్ అనేది అవుతుంటారు. అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇక్కడ ఎంటర్ బటన్ క్లిక్ చేస్తుంటే ట్రాన్స్ఫార్మ్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది. సో ఇలా ఒక ఫైల్లోకి ఇమేజ్ అనేది ఇంపోర్ట్ అనేది చేసుకునే ఆప్షన్స్. సో ఇవే కాకుండా మనకు కొన్ని పిఎన్జిస్ రిలేటెడ్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. సో మనం రెగ్యులర్ గా యూజ్ చేసే థంబ్నెయిల్స్ లో కొన్ని ఇమేజెస్ పిఎన్జిస్ అనేది యూజింగ్ అనేది చేస్తుంటాం. సో ఇక్కడ ఒక డిజైన్ అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ సైడ్స్ లో కొన్ని ఎలిమెంట్స్ అనేది యూజ్ చేస్తుంటాం. సో టాప్ లో కనిపించే సో ఇలాంటి తోరణ ఇమేజెస్ కూడా మనం ఫర్దర్ గా ప్రొవైడ్ చేస్తుంటాం. సో ఇలాంటి ఆరోస్ ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి ట్రావెల్ చేస్తుంటే ఇలాంటి ఆరోస్ అండ్ ఇక్కడ కొన్ని ఇమోజీస్ అనేది ఉంది. సో ఇలాంటి ఇమోజీస్ అండ్ మనీ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ లో అయితే మనీ రిలేటెడ్ ఇమోజీస్ అనేది యూజ్ చేస్తుంటాం. సో ఇలాంటి మనీ రిలేటెడ్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ లో సో ఇలాంటి బుక్స్ రిలేటెడ్ పిఐజీస్ ఇమేజెస్ అనేది యూజింగ్ అనేది చేస్తుంటాం. అండ్ నెక్స్ట్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అయితే సో ఇలాంటి మనీ రిలేటెడ్ స్టాక్ మార్కెట్ పిఎన్స్ సో ఇవి కూడా మనకు ఫర్దర్ గా యూజింగ్ అనేది అవుతుంటాం. సో ఇందులో కొన్ని తోరన్ రిలేటెడ్ అండ్ ఇక్కడ కనిపించే కొన్ని ట్రీస్ ఎఫెక్ట్స్ అండ్ ఇమోజీస్ అనేది మనం రెగ్యులర్ గా థంబ్నెయిల్స్ లో ఇమోజీస్ అండ్ ప్లస్ ఆరోస్ అనేది యూజ్ చేస్తుంటాం. మనీ రిలేటెడ్ ఉంది కదా. సో సైడ్స్ లో కూడా కొన్ని స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇమేజెస్ ఇక్కడ ఆరోస్ పిఎన్జీస్. ఇక్కడ బ్యాంక్ రిలేటెడ్ ఒక పిఎన్జీ ఉంది అండ్ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ ట్రాన్స్పరెంట్ ఇమేజ్. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ అనేది ఉండదు. ఇక్కడ మనీ అండ్ ఇమేజెస్ ఆరోస్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో కనిపించే లోగోస్ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్స్ ఇవి. సో వీటన్నిటిని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇమేజెస్ ఆరోస్ అనేది యూస్ అవుతుంది. మనం ప్రొవైడ్ చేసే పిఎన్జీ ఉంది. సో ఇంకా మీరు అడ్వాన్స్ లెవెల్లో ఇంకా న్యూగా పిఎన్జీ అనేది ఇప్పుడు ప్రొవైడ్ చేస్తుంటాం. సో నెక్స్ట్ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకా అప్డేటెడ్ కొత్త కొత్తవి యాడ్ అవుతుంటాయి. సో వాటిని మీరు ఓన్ గా డౌన్లోడ్ ఎలా చేసుకొని మీకు ఒక ఐడియా అనేది ఉండాలి. ఇక్కడ పిఎన్జీ వింగ్ అండ్ పిఎన్జీ ఐఎంజీ అనే ఒక వెబ్సైట్స్ అని ఉంటుంది. సో ఇలాంటి బ్లడ్ రిలేటెడ్ పిఎన్జీస్ అని యాడ్ చేసుకోవచ్చు అండ్ శారీస్. సో ఇలాంటి బర్త్డే రిలేటెడ్ పిఎన్జీస్ అండ్ వాట్సాప్ ఇమోజీస్ అండ్ ఫ్లాగ్స్ రిలేటెడ్ అండ్ గ్రాస్ రిలేటెడ్ ఇమేజెస్ ఆరోస్ కూడా మనం రెగ్యులర్ గా యూజింగ్ అనేది చేస్తుంటాం. అర్మానీ రిలేటెడ్ పిఎన్జీస్, షాపింగ్ రిలేటెడ్ ఇలాంటి తోరన్ రిలేటెడ్ png3.com నుంచి డౌన్లోడ్ చేసినవి. సో వీటిని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే సో ఇవన్నీ ఐకాన్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మీకు ప్రాక్టీస్ అనేది అవుతుంటుంది. సో ఇలా వెబ్సైట్ ని యూజ్ చేసుకోవాలి ఫర్దర్ గా. సో న్యూ వర్క్ అనేది చేసినప్పుడు సో ప్రతిసారి మనం స్టాక్ ఇమేజెస్ పైన డిపెండ్ అయ్యే ఉండకూడదు. సో స్టాక్ ఇమేజెస్ అంటే సో అందులో మీకు నచ్చింది సేమ్ టైంలో అవైలబుల్గా ఉండకూడదు. సో అలాంటి టైంలో మీరు ఓన్ గా డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. సో దానికోసం ఇప్పుడు ఫ్రీ స్టాక్ ఇమేజెస్ అనేది చూసాం కదా. సో అందులో ఈ ఇమేజెస్ పంపిస్తాను మీకు లింక్స్, వెబ్సైట్ లింక్స్. నెక్స్ట్ డైరెక్ట్ గా మీరు సో ఎలాంటి ఐడియా లేకపోతే ఫ్రీ ఇమోజీ పిఎన్జీ సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండదు దీనికి ఇమోజీ డౌన్లోడ్. సో ఇక్కడ మనకు pixabay.com అండ్ ఫెరీపిక్ లో కూడా కొన్ని అవైలబుల్ ఉంది. సో మెయిన్ గా మనకు పిఎన్జీస్
వచ్చేసి ఫ్రీ పిఎన్జి డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ లో ఫ్రీ పిఎన్జి డౌన్లోడ్. సో కిందికి స్క్రోల్ చేస్తే pngping.com అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. సో పిఎన్జి ఇమేజెస్ కి డౌన్లోడ్ చేసుకోవాలండి. ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్, రైట్ క్లిక్ చేసేసి pngpic.com కూడా మనకి ఒకటి అవైలబుల్ గా ఉంది. సో రెండు టాప్ వెబ్సైట్స్ మనం. సో ఇందులోకి వెళ్తే సో ఇది ఫ్రీగా ఉన్నప్పుడు కొన్ని డౌన్లోడ్ అనేది చేసి పెట్టుకోండి. సో తర్వాత మీకు ఏదైతే యూజింగ్ అనేది అవుతుంటారో సో అవి డౌన్లోడ్ చేసుకుంటే మీకు టైం అనేది సేవ్ అనేది అవుతుంటారు. రిలేటెడ్ సో మీరు ఇక్కడ ఏదైతే కీవర్డ్ అనేది ఎంటర్ చేస్తుంటారో సో కీవర్డ్ కి రిలేటెడ్ లో మనకు ఇమోజీస్ అనేది వస్తుంటాం. సో ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు ప్రొవైడ్ చేసినవి కూడా ఇందులో నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసినాం. pngping.com. సో జస్ట్ ఓపెన్ అండ్ క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో క్లోజ్. సో వన్స్ ఒకసారి డౌన్లోడ్ అనేది చేసేటప్పుడు ఫస్ట్ టైం అయితే మనకు వెరిఫికేషన్ అడుగుతుంటుంది. ఇక్కడ క్లిక్ ఆల్ఫాబెట్ ఇన్ ఆర్డర్ ఉంది కదా. సో క్లిక్ ఆల్ఫాబెట్ అండ్ ఏ అండ్ పర్సంటేజ్ సింబల్ అండ్ పి అండ్ ఎఫ్ క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంటుంది ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు. సో ఇలా మనకు ఎవ్రీ టైం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే టైం అనేది వేస్ట్ అనేది అవుతుంది. సో అలా కాకుండా మనం ఇచ్చిన పిఎన్జీ యూజ్ చేసుకోవచ్చు. సో లేదంటే మీకు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు కొన్ని డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోవాలి. సో మీకు వెబ్సైట్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది కూడా ఐడియా అనేది వస్తుంటుంది. సో ఇక్కడ షాపింగ్ రిలేటెడ్ ఏదైనా thumbnail అండ్ డిజైన్ అనేది చేసినప్పుడు డౌన్లోడ్ పిఎన్జీ అని క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్లోకి యాడ్ అవుతుంది. అండ్ వాట్సాప్ లోగోస్ రిలేటెడ్ అండ్ టెలిగ్రామ్ లోగో రిలేటెడ్ యాడ్ చేస్తుంటే జస్ట్ క్లిక్ ఆన్ అండ్ ఓపెన్ డౌన్లోడ్. అండ్ మొబైల్ ఫోన్స్ రిలేటెడ్ ఇక్కడ మొబైల్ ఫోన్స్ యానిమేషన్ టెక్ రిలేటెడ్ వర్క్ చేసుకునేటప్పుడు ఇలాంటివి యూజింగ్ అని అవుతుంటారు. ఐకాన్స్ అని సర్చ్ చేస్తుంటే డిఫరెంట్ ఐకాన్స్ లొకేషన్ సింబల్ మనం రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు సో ఈ సింబల్ ని యాడ్ చేసుకొని దీనికి ఇంకొక కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన లొకేషన్ ఏరియా సోషల్ మీడియా పోస్ట్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లోగోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ ఈమెయిల్ యాడ్ చేసినప్పుడు దాని సైడ్ లో ఈమెయిల్ ఐకాన్ అండ్ ఫోన్ నెంబర్ యాడ్ చేసినప్పుడు సోషల్ మీడియా ఐకాన్స్ లో పోస్టర్స్ లో ఇలాంటి ఒక ఐకాన్ యాడ్ చేసి దాని పక్కన ఫోన్ నెంబర్ అనేది ప్లేసింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో లొకేషన్ అండ్ గ్రాఫ్ రిలేటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ యారోస్ కూడా యూజింగ్ అని అవుతుంటారు. ఇక యారోస్ ఇందులో డిఫరెంట్ యారోస్ అనేది 3D రిలేటెడ్ గా ఉంటారు. ఓపెన్ అండ్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో యారోస్ లో నాకు మనం చూపించిన యారోస్ లో ఉన్నవి సో ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ యారోస్ అనేది డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో వీటిని కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. షో ఇన్ ఫోల్డర్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఇమేజ్ అండ్ సైజ్ ని డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే సో జస్ట్ రేపటి క్లాస్ లో చూద్దాం సైజ్ ఎలా డిక్రీజ్ చేసుకోవాలి. జస్ట్ మూవ్ అని చేయండి. కార్నర్ లో ప్లే చేయండి అండ్ నెక్స్ట్ సో ఇంకొక ఇమేజ్ ఉంది కదా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫోటోషాప్ అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. ఇక్కడ కార్నర్ లో అప్లై అండ్ నెక్స్ట్ ఫైల్ ప్లేస్ ఎంబెడెడ్ సో ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ అప్లై ఫైల్ ప్లేస్ ఎంబెడెడ్ జస్ట్ పిఎన్జీ వింగ్స్ సో ఇక్కడ అప్లై చేయండి. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇందులో మనం ఓన్లీ ఏదైనా ఒకటి వర్క్ యాడ్ చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ టూల్స్ ని యూజ్ చేసుకొని ఓన్లీ ఈ పర్టికులర్ షేప్ వరకే కావాలనుకున్నప్పుడు సో ఇక్కడ ఉన్న షేప్ ఉంది కదా సో ఇక్కడ వరకు సెలెక్షన్ చేసుకొని మిగతా అంతా రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం ఇది కావాలనుకున్నప్పుడు సో దీని దగ్గర యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఒక బటన్ యాడ్ లేయర్ మాస్క్ అని ఉంటుంది. సో ఇలా రిమూవ్ అనేది చేసుకోవచ్చు యారోస్ రిలేటెడ్. అండ్ నెక్స్ట్ ఇది పిఎన్జీ బిగ్ లో సో ప్రతి కీవర్డ్ మీరు ఏది సెర్చ్ చేసినా ఇందులో నుంచి మీకు దానికి సంబంధించిన మనీ సెర్చ్ చేస్తుంటే మనీకి సంబంధించిన ఆప్షన్స్ అని వస్తుంది. యారోస్ అంటే యారోస్ ప్రతి కీవర్డ్ ట్రావెల్ రిలేటెడ్ సెర్చ్ చేస్తున్న ట్రావెల్కి సంబంధించిన ఆప్షన్స్. సో మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఈ వెబ్సైట్ లో మీరు డౌన్లోడ్ చేసుకొని యూజింగ్ అని చేసుకోవచ్చు. ఇఫ్ మీరు ఒక ట్రావెల్ ఏజెన్సీకి వర్క్ చేస్తుంటే ఇందులో ఉన్న పిఎన్జీస్ అనేది యూజింగ్ అని అవుతుంది. పిఎన్జీకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండదు. సో వన్స్ ఒక ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేస్తాం. సో ఇమేజ్ తో పాటు మనకు ఒక బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై అనేది అయింది. సో పిఎన్జీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండదు. ఓన్లీ ఆ ఐకాన్ వరకే మనకి హెచ్డి క్లారిటీలో డౌన్లోడ్ అవుతుంది. సో మళ్ళీ మనం రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నో ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్. సో ఇందులో కూడా ట్రావెల్ ఏజెన్సీ రిలేటెడ్ సో ఇవన్నీ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇది పిఎన్జీ బిగ్ వెబ్సైట్. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి
పిఎన్జి egg.com ఇక్కడ యాడ్ వస్తే స్కిప్ చేసేయండి, క్లోజ్. సో ఇందులో కూడా మీరు ఫుడ్ రిలేటెడ్ ఏదన్నా వర్క్ చేస్తే క్లోజ్ యాడ్. సో యాడ్స్ అని ప్లే చేస్తున్నప్పుడు జస్ట్ స్కిప్ చేసేయచ్చు, 1 సెకండ్ యాడ్స్ ఇవన్నీ. ఫుడ్ రిలేటెడ్ ఏదైనా డిజైన్ అనేది చేస్తున్నప్పుడు ఇందులో నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని యూజింగ్ అనేది చేసుకుంటాం. అండ్ ఇందులో కూడా ఇమోజీస్ అనేది సెర్చ్ చేస్తే ఇందులో కూడా ఇమోజీస్ అనే ఉంటారు. పిఎన్జి egg.com అండ్ యారోస్ మనీ రిలేటెడ్. సో ఎనీ కీవర్డ్ ఎంటర్ చేసిన ఇందులో యాడ్ ల్యాప్టాప్స్ రిలేటెడ్, మ్యాక్బుక్ సంబంధించి టెక్ రివ్యూస్ లో యాడ్ చేసుకోనికి మ్యాక్బుక్ రిలేటెడ్ అండ్ పేపర్ బ్యాక్గ్రౌండ్స్. అండ్ నెక్స్ట్ క్రిస్మస్ అని వస్తుంది. క్రిస్మస్ రిలేటెడ్ కొన్ని డిజైన్స్ అనేది చేసుకోవాలనుకుంటే ఓన్లీ క్రిస్మస్ అనేది కాకుండా కొన్ని క్రిస్మస్ పోస్ట్ రిలేటెడ్ మనం రిఫరెన్స్ తీసుకొని కూడా కొన్ని వెబ్సైట్స్ అని ఉంటుంది. సో ఇందులో మెయిన్ గా అప్లై చేసిన ఇమేజెస్ ఏంటి, సో కొన్ని ట్రీస్ ఎఫెక్ట్స్, సో ఇలాంటివి, సో బాల్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా. సో ఇక్కడ కొన్ని గోల్డ్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ అని యాడ్ చేశారు కొన్ని డిజైన్స్ లో. సో ఇక్కడ కూడా రెడ్ కలర్ బాల్స్ రిలేటెడ్. సో అలాంటివి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా పిఎన్జి egg.com లో సర్చ్ చేయండి. సో అవన్నీ టెంప్లెట్స్ ఇందులో నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. క్రిస్మస్ ట్రీ ఉంది అండ్ బాల్స్, సో ఆర్నమెంట్ ఉంది కదా, రెడ్ అండ్ బబుల్స్ అండ్ గ్రీన్స్. సో ఇక్కడ టెక్స్ట్ అప్లై చేసుకోనికి కొన్ని టెంప్లెట్స్ అండ్ ట్రీస్, ఎనీ క్రిస్మస్ రిలేటెడ్ టెక్స్ట్ కూడా ఉంటుంది. సో వీటిని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ డిజైన్స్ లో యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఓపెన్ అండ్ ఫుల్ 4K క్వాలిటీలో డౌన్లోడ్ అవుతుంటుంది. సో ఒక్కొక్కటి 10 ఇమేజెస్. సో పిఎన్జి లో కూడా మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఫస్ట్ టైం వెరిఫికేషన్ అడుగుతుంటాం, నెక్స్ట్ టైం నుండి డౌన్లోడ్ అవుతుంటుంది. HNBL డౌన్లోడ్ అనేది యాడింగ్ అనేది అవుతుంటుంది. షో ఇన్ ఫోల్డర్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫోటోషాప్. ఇక్కడ కార్నర్ లో అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఈ సైజెస్ కూడా డిక్రీట్ చేసుకునే ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇలా ఇవన్నీ టెంప్లెట్స్ అనేవి మనకు వెబ్సైట్స్ అనేది సో స్టార్టింగ్ లో మీరు ఫైండ్ చేయడం డిఫికల్ట్ గా ఉంటుంది. సో ఇవి నోట్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఈజీగా ఇప్పుడు మీరు క్రిస్మస్ రిలేటెడ్ పోస్టర్ డిజైన్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ అనేది చేస్తుంటారు. ఫర్దర్ గా మనకి అడ్వాన్స్ ఆప్షన్స్ లో ఉంటుంది క్రియేట్. మీరు ఎంత ప్రాక్టీస్ అని ఎక్కువ చేస్తుంటే అంత పర్ఫెక్ట్ గా నేర్చుకోగలుగుతారు. గ్రేడియంట్ ఆప్షన్స్ అనేది ఉంటుంది, రివర్స్ క్లిక్ చేసేసుకొని ట్రీ అనేది అప్లై చేసుకోవచ్చు అండ్ టెక్స్ట్ ని ప్లేస్ చేసుకోవచ్చు. సో మనం డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ వర్క్ చేసుకునేటప్పుడు కంప్లీట్ గా ఇవే వర్క్ అనేది ఉండదు. ఎంట్రీస్ రిలేటెడ్, మనీ రిలేటెడ్ కొన్ని షైనింగ్ టెంప్లెట్స్ కూడా ఉంది. ఇక్కడ ఓపెన్ అండ్ డౌన్లోడ్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫోటోషాప్. ట్రీ కూడా డౌన్లోడ్ అయిపోయింది. సో మిడిల్ లో అప్లై క్రిస్మస్ రిలేటెడ్ టెక్స్ట్ కూడా మనం డౌన్లోడ్ చేసుకొని అప్లై అనేది చేసుకుంటాం. ఇక్కడ కలర్స్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కలర్ ఎక్కువ విజిబుల్ అవ్వట్లేదు అనుకుంటే ఇక్కడ వైట్ కలర్ అండ్ గ్రే కలర్ లో కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కంపెనీ ఇమేజ్, కంపెనీ ఫోన్ నంబర్ అండ్ అడ్రస్, వెబ్సైట్ ఆర్ లోగో ఇక్కడ యాడ్ చేసుకొని ఏదైనా ఫొటోస్ ఉంటాయి ఇక్కడ డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఇలా టెంప్లెట్ అనేది ఈజీగా ప్లాన్ చేసుకొని ఇంకా నెంబర్ టెంప్లెట్స్ కూడా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉన్నాయి కదా. సో వీటిని కూడా మనం యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి డిజైన్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అని ఉంది. సో మనం క్రియేటివిటీ యూజ్ చేసుకొని, సో లేదంటే కొన్ని రిఫరెన్స్ ఇమేజెస్ అని ఉంటారు వెబ్సైట్స్ రిలేటెడ్. సో వాటిని యూజ్ చేసుకొని మనం మాన్యువల్ గా డిజైన్ చేసుకోనికి ఈ వెబ్సైట్స్ అనేది యూజింగ్ అనేది అవుతుంటారు. అండ్ పేపర్ రిలేటెడ్ క్లిక్ చేస్తుంటే కొన్ని పేపర్ లో మనం ఏదైనా టెక్స్ట్ అని యాడ్ చేసుకోవాలనుకుంటే కొన్ని ఫ్యాక్స్ రిలేటెడ్ ఛానల్స్ లో అయితే సో ఇవి యూజింగ్ అనేది అవుతుంటాం. సో ఇలాంటివి ఫ్యాక్స్ రిలేటెడ్ ఓల్డ్ పేపర్ అండ్ టెక్స్చర్స్ రిలేటెడ్ యూజింగ్ అనేది అవుతుంటుంది. నెక్స్ట్ పిఎన్జి వింగ్ అయిపోయింది. పిఎన్జి egg.com అండ్ PNG ING.com మనకు నంబర్ ఆఫ్
పిఎన్జీస్ అనేది అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ png.img.com లింక్స్ పంపిస్తాను. ఇందులో నుంచి కొన్ని ఇమోజీస్, యారోస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిఎన్జీస్ ఒక దాంట్లో నుండి కాకుండా ఇంకొక డిఫరెంట్ 3 వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ అని చేసుకోండి. సో ఇక్కడ ఎనిమల్స్ రిలేటెడ్ ఏదైనా డిజైన్స్ అని కావాలనుకుంటే ఇక్కడ కవర్ రిలేటెడ్ సర్చ్ చేస్తుంటే ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసిన ఇమేజెస్ అండ్ ప్యారెట్ రిలేటెడ్ ఇట్లాంటి డిజైన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేచర్ రిలేటెడ్ ఏదైనా లైట్స్ అనేది యాడ్ చేసుకోవాలంటే నేచర్ లైట్స్, లైట్ పిఎన్జీస్. సో ఇవన్నీ మనం బ్యాక్గ్రౌండ్ లో యూజింగ్ అనేది చేస్తాం. సో మీకు ప్రొవైడ్ చేసిన ప్రతి పిఎన్జీ ఏదైతే ఉందో సో ఈ 3 వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి స్టోర్ చేసినాం. అండ్ ఫ్రూట్స్ రిలేటెడ్ యాపిల్స్ డిజైన్స్ అనేది యాడ్ చేసుకోవాలనుకున్నా అండ్ ఫుడ్ అండ్ డ్రింక్స్ రిలేటెడ్ డిజైన్స్ లో సో గ్రాసరీ స్టోర్ కి వర్క్ చేసేటప్పుడు సో ఇందులో ఉన్నవి యాడింగ్ అనేది చేసుకుంటాం మనం. ఫాంటర్ రిలేటెడ్ డ్రింక్స్ అండ్ వెజిటేబుల్స్, కార్స్ రిలేటెడ్ ఏదైనా డిజైన్స్ లో కార్స్ అనేది అప్లై అనేది చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ BMW కార్స్ అండ్ ఇక్కడ ఏదైనా కీవర్డ్ ఎంటర్ చేసి వస్తుంటుంది. ఇక్కడ కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ల్యాక్స్ ఆఫ్ పిఎన్జీస్ అనేది మనకు ఫ్రీగా ఉంటుంది. ఫ్లవర్స్ రిలేటెడ్ ఏదైనా ఇన్విటేషన్స్ రిలేటెడ్ లో ఫ్లవర్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే బ్యాంక్ ఫ్లవర్ ఇలాంటి ఇన్విటేషన్ టెంప్లెట్స్ లో యాడ్ చేసుకోండి. అండ్ క్లాతింగ్ రిలేటెడ్ క్లాతింగ్ బ్రాండ్ వర్క్ చేసుకున్నప్పుడు అండ్ ఆబ్జెక్ట్స్ లో మనకు హెయిర్ బ్రష్ అండ్ ఎరేజర్, రమ్ అండ్ కోమ్ రిలేటెడ్ కోన్స్ సో ప్రతిదీ అవైలబుల్ గా ఉంటుంది. సో ఏదైతే మీకు రిక్వైర్మెంట్ ఉందో సో పీపుల్ రిలేటెడ్ సో పీపుల్కి సంబంధించిన పిఎన్జీస్ ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకొని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫార్మర్ రిలేటెడ్ క్లిక్ చేస్తుంటే ఫార్మర్ సంబంధించిన పోస్ట్ వర్కింగ్ రిలేటెడ్ అండ్ నెక్స్ట్ పోస్ట్ మ్యాన్ అండ్ నేల్స్ రిలేటెడ్ లెగ్స్ పీపుల్స్ కి సంబంధించిన సాలిడర్ అండ్ పోలీస్ మ్యాన్ ఆప్షన్స్ ఉంది కదా. సెక్యూరిటీ గార్డ్ రిలేటెడ్ థింకింగ్ ఉమెన్ అనే కొన్ని ఫోటోస్ ఉన్నాయి. జస్ట్ ఓపెన్ థింకింగ్ మెన్ రిలేటెడ్ సో వీటిని కూడా మీరు మీ డిజైన్స్ లో యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఓన్లీ చెప్పిన క్లాస్ ప్రాక్టీస్ అనేది చేస్తుంటే మనకు ఎక్కువ సబ్జెక్ట్ కదా. సో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇలాంటి ఇమేజెస్ అనేది డౌన్లోడ్ చేసుకొని సో నంబర్ ఆఫ్ ఇమేజెస్ డైలీ ఒక 3 to 4 thumbnails అనేది ప్రాక్టీస్ అనేది చేయాలి. సో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ చాలా వరకు ఏం చేస్తుంటారు రెగ్యులర్గా అందరూ. సో ఏదైతే టాపిక్ అనేది డిస్కస్ చేస్తుంటామో దాన్ని సేమ్ అదే టైప్ లో డిజైన్ అనేది చేస్తుంటాం. సో అలా కాకుండా నేను పంపించే ఫుటేజెస్ కాకుండా ఇక్కడ పిఎన్జీ వింగ్ లో ఉంటాయి అండ్ ప్రీపిక్ లో కూడా నంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ తీసుకొని ప్రాక్టీస్ అనేది చేసినప్పుడు మీకు ఎక్కువ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తుంటాం. సో ఎప్పుడు మనకు చెప్పినట్టు చేస్తుంటే సో మీకు ఎప్పటికీ వర్క్ అనేది రాదు. సో మీరు ఓన్గా థింక్ చేసేసి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అనేది డౌన్లోడ్ చేసుకొని డిజైన్ అనేది చేసుకోవాలి. సో ఇవన్నీ మనకు తమిళ స్టిల్స్ ఇవన్నీ అండ్ పోస్టర్స్ కూడా రిలేటెడ్ థింక్ ఉమెన్ రిలేటెడ్ ఉంది కదా. సో వీటన్ని డౌన్లోడ్ చేసుకొని మీ డిజైన్స్ లో మీరు యూజింగ్ అనేది చేసుకోవచ్చు. షాకింగ్ రిలేటెడ్ తమిళస్ లో అండ్ నంబర్స్ కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. 3D నంబర్స్ అనేది కావాలనుకుంటే ఇక్కడ 1 రిలేటెడ్ 3D నంబర్ లో 100K అనేది డిజైన్ అనేది చేస్తుంటాం. సో 100K అనేది నార్మల్గా టెక్స్ట్ తో అప్లై చేయడం కన్నా ఇక్కడ 1 లో ఏదైనా ఒక గోల్డ్ లెటర్ అనేది ఇక్కడ 1 లో ఒక గోల్డ్ లెటర్ ఉంది కదా. సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని అండ్ 0లో సేమ్ గోల్డ్ లెటర్ ఏదైతే ఫ్రీక్వెంట్ గా అవైలబుల్ గా ఉందో ఇక్కడ గోల్డ్ రేట్ ఉంది సేమ్ దాంట్లో 100 అనేది 2 types లో యాడ్ చేసుకొని డిజైన్ చేసుకుంటే ఇంకా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. సో ఇంత 3Dని మనం డిజైన్ చేసుకోవాలంటే ఫోటోషాప్ లో అవర్స్ ఆఫ్ టైం అనేది పడుతుంటారు. సో ఇందులో టెంప్లెట్స్ మనకి ఏదైనా క్రిస్మస్ రిలేటెడ్ ఇవన్నీ మనం ఓన్ గా డిజైన్ అనేది చేయలేం కదా. సో ఇవన్నీ క్యాప్చర్ చేసిన ఫొటోస్ ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజెస్ సో వాటిని మనం యూజ్ చేసుకొని వర్క్ అనేది చేసుకోవాలి. నంబర్స్ రిలేటెడ్ 100K రిలేటెడ్ ఉన్నప్పుడు అండ్ ఆస్ట్రాలజీ రిలేటెడ్ కూడా కొన్ని డిజైన్స్ అనేవి ఉంటుంది. ఇలాంటి కామా ఫార్మాట్స్ కూడా అవసరం ఉంటాయి. అండ్ క్యాలెండర్ రిలేటెడ్ నంబర్స్ 2023 అండ్ 2025 కి సంబంధించిన పోస్టర్ క్యాలెండర్స్ అప్లై చేసుకోవాలన్నప్పుడు కొంచెం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ 2023 2024 సో నెక్స్ట్ 25 వచ్చినప్పుడు ఇక్కడ అప్డేట్ అనేది అవుతుంటుంది. సో ఇక్కడ టెక్నికల్ రిలేటెడ్ అండ్ ఆబ్జెక్ట్స్ కార్స్ ఇలా డిఫరెంట్ ఈ 3 వెబ్సైట్లోనే మనం పేజెస్ అనేది యాడింగ్ అనేది చేస్తాం. కొన్ని యారోస్ అనేది డౌన్లోడ్ చేయండి. ఫ్రీ డౌన్లోడ్
స్టాక్ రిలేటెడ్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు, సో మీరు ఏదైతే వర్క్ ఫైల్ చేస్తున్నారో ఆ ఫైల్ కి ఓపెన్ యాడ్ చేసి జస్ట్ మూవ్మెంట్ అని చేయండి. సో ఏదైనా కార్నర్ లో అప్లై చేయండి. సో అప్లై చేసి జస్ట్ లీవ్ చేయండి. రేపటి క్లాస్ లో ఎలా సేవ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ మూవ్ టూల్ కంప్లీట్ అయిపోయింది కదా, మూవ్ టూల్ అండ్ ఇమేజ్ ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇవి రెండు ఆప్షన్స్ అయిపోయింది కదా. రేపటి క్లాస్ లో దీన్ని ట్రాన్స్ఫార్మ్ ఎలా చేసుకోవాలి, సెలెక్షన్స్ షేప్స్ ఎలా ఫిల్ చేయాలి అండ్ కొన్ని ఫ్లయర్ డిజైన్స్ అని ఉన్నారు. సో ఫ్లయర్ డిజైన్స్ లో కొన్ని సర్కిల్ షేప్స్ అని ఉంది. సర్కిల్ షేప్స్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి అండ్ బాక్స్ షేప్స్ అండ్ సర్కిల్ షేప్స్ ఉన్నాయి కదా. సో ఇలాంటి సర్కిల్ షేప్ డిజైన్ చేయాలనుకుంటే సో మనకి ఈ ఫోటోషాప్ లో ఉన్న ఆప్షన్స్ లోనే రెక్టాంగిల్ మార్కెట్ ఉంది కదా, ఎలిప్టికల్ మార్కెట్, సో ఇదే యూజింగ్ అనేది అవుతుంది. వన్స్ ఇలాంటి సర్కిల్ అనేది సో ప్రింట్లోకి వెళ్ళి A4 సైజ్లో సర్కిల్ షేప్ అనేది యాడ్ చేసి ఇందులో మనం ఇమేజెస్ అనేది ఇంపోర్ట్ అనేది చేస్తాం. ఆప్షన్స్ పేపర్ క్లాస్లో చూద్దాం. జస్ట్ పిఎన్జీస్ వెబ్సైట్స్ అనేది కొన్ని స్టాక్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని ఒక 5 రిలేటెడ్ పిఎన్జీస్ అండ్ 5 బ్యాక్గ్రౌండ్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని, సో మీరు నంబర్ ఆఫ్ అని డౌన్లోడ్ చేసుకొని 5 ఇమోజీస్ అండ్ 5 బ్యాక్గ్రౌండ్స్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి పేపర్ క్లాస్లో. సో వాటిని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది అండ్ షేప్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది రేపటి క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.